నమస్కారం గురుగారు. ఆశీర్వచనం నాయన. గురుగారు, కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం అన్నది రాబోతోంది. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం అన్నది ఆంగ్ల కొత్త సంవత్సరం కదా! సో, ఇప్పుడు మనం ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? మన తెలుగు పంచాంగం ప్రకారమే ప్రామాణికంగా తీసుకోవాలా? లేదంటే ఈ ఆంగ్లం న్యూ ఇయర్‌ది ప్రామాణంగా తీసుకొని మనం ఫాలో అవ్వాలా? కొంచెం దీని గురించి వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. మనకు స్వస్తిశ్రీ చాంద్రమానేన అనేటువంటిది చాంద్రమాన ప్రకారముగా మన భారతీయుల యొక్క మన యొక్క ఇది నడుస్తూ ఉన్నది. సౌరమానము చాంద్రమానము అనేటువంటి మనము చాంద్రమానేన అంటే చంద్రుడిని ఆధారము చేసుకొని మన జీవన గమనము నడుస్తూ ఉన్నది. మామూలుగా ఉగాది, యుగానికి ఆది యుగాది అనేటువంటి పేరుతో మనకు ఉగాది పండుగ నుండే మనకు తెలుగు వాళ్ళము తెలుగు పండుగ మనకు ప్రాధాన్యత ప్రాముఖ్యత అంతా కూడా ఉగాది పండుగ నుండి. అంటే చైత్రశుద్ధ పాడ్యమి మనకు మాసము కూడా చైత్రమాసము నుండి ప్రారంభం అవుతుంది. మనకు చైత్రమాసములో చైత్రశుద్ధ పాడ్యమి ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు ఉగాది. అప్పుడు సంక్రాంతి పురుషుడు ఏ దేని మీదైతే వస్తున్నాడో అదే ఈ సంవత్సరానికి రాజు అనేటువంటిది నవనాయకులను తెలపడము చేయడము. మనకు పంచాంగ పఠనము అంటే పఠించేటువంటి వాళ్ళు పండితులందరూ కూడా పఠనం చేస్తారు, వినేటువంటి వాళ్ళందరూ కూడా శ్రవణం అంటారు. అందుకని పంచాంగ శ్రవణం అనేటువంటిది జరుగుతుంది గాక. పూర్వమంతా కూడా దీన్ని ఆధారభూతంగా చేసుకొని ఆయా సంవత్సరము ఎటువంటి పంటలు వేసుకుంటే బాగుంటుంది, ఏ వర్షాలు ఎలా ఉన్నాయి, ఏమిటి, ఏ ఏ పంటలకు ప్రాధాన్యత పెరుగుతుంది ఈ సంవత్సరము అని రైతులందరూ కూడా శ్రద్ధగా ఒక ఆలయములో పండితుడు చెప్పేటువంటి పంచాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని రైతులందరూ కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా భూములలో పంటలు అవి వేసుకునేటువంటి సాంప్రదాయము ఉండింది మొదటంతా కూడా. ఇప్పుడు పంచాంగ శ్రవణం వింటున్నాం మనం. సరే, ఎవరెవరు ఎటువంటి వ్యాపారాలు చేసుకోవటానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మన జీవన గమనం ఏమిటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటే పైకి ఎక్కొస్తాము, ఎటువంటి రాజకీయాల్లో ఎటువంటి మనం అడుగులు వేస్తే మనకు రాజకీయ యోగం ఉన్నది, మనకేమైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ కార్యక్రమాలు కానీ ఇలా ప్రతిదానికి అన్నిటికీ కూడా మనము తెలియజేసుకునేటువంటిదే ఈ ఉగాది పండుగ నాడు చెప్పబడేటువంటి పంచాంగ శ్రవణం. జనవరి 1 అనేటువంటిది ఎందుకు అనుకుంటున్నాము అంటే క్యాలెండర్ అనేటువంటిది ఒకటి వచ్చింది. మళ్ళీ పంచాంగము తర్వాత క్యాలెండర్ కూడా చూస్తున్నాం. క్యాలెండర్ ఎప్పుడూ కూడా జనవరి నుండి జనవరికి ఉంటుంది. జనవరికి అయిపోయింది క్యాలెండర్. క్యాలెండర్ ఎప్పుడూ కూడా ఇప్పుడు మామూలుగా జనవరి నుంచి మనకు ఈ ఉగాది పండుగ వరకు ఉండదు. అలా వేసేటువంటి తెలుగు క్యాలెండర్లు వేసేటివి కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ శాతం ఏమవుతుంది అంటే న్యూ ఇయర్ మనము అక్షర క్రమములో ఎప్పుడైతే మనము మామూలుగా ఇప్పుడు 2023 అయిపోవచ్చింది, 2024 అని మనం అక్షరం అయితే వేస్తున్నాము కదా. ఇయర్ మారుతుంది కదా, మారుతూ ఉంది కాబట్టి జనవరి 1 కొత్త సంవత్సరము. సరే, కొత్త సంవత్సరం నాడు ఎవరికైనా కూడా ఎలా ఉంటుంది సంవత్సరం అంతా అనే ఉద్దేశ్యముతో ఉగాది పండుగ వరకనే కాకుండా జనవరి కొత్త సంవత్సరము, సంక్రాంతి పండుగ సెలవులు, సంక్రాంతికి కొత్త పంటలు రావటము, రైతాంగానికి మేలు కావటము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కొత్త సంవత్సరంలో ఏమైనా ఈ సంవత్సరం ఇయర్ మారింది కాబట్టి ఏమైనా మేలు జరుగుతుందా అనేటువంటి ఉత్సుకతతో ప్రతి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉందో ఏమో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆశ ఉంటుంది గాక. అందువలననే మామూలుగా 12 రాసుల వాళ్ళు, 12 రాసుల వాళ్ళు కూడా ఆ ఫలితాలు ఒక్కసారి తెలుసుకుంటే మేలు, ఎప్పటికప్పుడు దాన్ని బట్టి మనం ఆలోచన చేయొచ్చు అనేటువంటి విధానం.
ఎందుకు మనకు మార్చి ఏప్రిల్లో కానీ రాదు చైత్ర శుద్ధ పాడ్యమి. మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే 3 నెలల ముందుగా జనవరి 1 అనేది వస్తుంది కదా. ఈ జనవరి 1 నుంచి కూడా ఈ 3 నెలల్లో ఎలా ఉందో ఏమో కొత్త సంవత్సరము అనేటువంటి ఈ ఒక తపన, ఒక జిజ్ఞాస ఏదో ఉన్నవాళ్ళకి ఏదో ఉంటుంది కదా, అందరికీ ఉంటుందని అనుకోలేము. అదే పాటించేటువంటి మహనీయులు దాన్ని చూస్తారు. ఇది కూడా తెలుసుకోవాలి అని తపన ఉండేటువంటి వాళ్ళు దీన్ని చూసుకుంటారు గాక. అందువలన మనకు ప్రామాణికము అయితే తప్పకుండా ఉగాది పండుగ నుండే మనం చూసుకోవాలి. అదే మనకు ఉగాది పండుగ, అక్కడి నుంచే మనకు జీవితం కొత్త ప్రారంభము అనేది ఆలోచన చేసుకోవాల్సిన విషయం. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చేయవస్తు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.